తులారాశి వారికి ఈ వారంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఏమైనా అభివృద్ధి సూచనలు ఉన్నాయా అండి? తులారాశి వారికి ముఖ్యంగా అభివృద్ధి అయితే ఉంది. వాగ్రూపంగా కలహాలు రాకుండా, అపార్థాలు రాకుండా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. మానసిక ప్రశాంత విషయంలో కూడా కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. అనవసరమైన చికాకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి నివారణ చర్యగా ఉదయం లేచిన వెంటనే ఒక గణపతి ముందు 21 అరగుంజీలు తీయడం ద్వారా ఆ దోషాన్ని అధిగమించవచ్చు. సంతృప్తికి సంబంధించి కొన్ని నూతనమైన విషయాలని గ్రహించడం, వాటిని ఏదో అనుభవించటం మొదలైనటువంటి వాటి ద్వారా ఆనందం కలుగుతుంది. కానీ దాని వెన్నంటే అనారోగ్యం కూడా చేసే ప్రమాదం ఉంది. అందువలన తీసుకునేటువంటి పదార్థాలలో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వృత్తి స్థానంలో చేసేటువంటి పనులు గౌరవాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. అభివృద్ధికి కూడా అవకాశాలు ఉన్నాయి. లాభం విషయంలో కూడా రావాల్సిన సొమ్ము వ్యాపారస్తుల ద్వారా కానీ లేదా మిత్రుల ద్వారా కానీ రావాల్సిన సొమ్ము చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చిన సొమ్ము కూడా సద్వినియోగం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సినది ఏమిటి అంటే అప్పులు ఇవ్వకుండా ఉండడం చాలా చాలా శ్రేష్టమైనది. దానాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. తులారాశి వారు పఠించాల్సిన స్తోత్రాలు ఇవ్వండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గణపతి ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? శనిప్రీతిగా నువ్వులు దానం చేస్తే మంచిది.